బీసీలోని వెనుకబడిన కులాలను కలిపి ఎంబీసీలుగా తయారు చేస్తే వ్యతిరేకిస్తామని అంటున్నారు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య. ఈ ప్రతిపాదన వల్ల కొన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు ఆయన. బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకొస్తుందని అంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. బీసీలోని కొన్ని వెనుకబడిన వర్గాలను తీసుకొని ఎంబీసీగా మరో కొత్త ఫార్మేట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోబోతుంది. అయితే దీనిపైన అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలను చీల్చే కుట్ర ప్రభుత్వం చేస్తుందని బీసీ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు బీసీ నేత ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. చెప్పండి, మీ అభ్యంతరం ఏంటి? బీసీలో ఉన్నటువంటి చాలా వెనుకబడిన కులాలు, అత్యంత వెనుకబడిన కులాలను కలిపి ఎంబీసీ అనే ఒక కొత్త వర్గాన్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో వాళ్ళను పైకి తీసుకురావడానికి అదంతా కూడా నెరవేరుతుంది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి, ఇంకా సంచార జాతులు ఉన్నాయి, బిచ్చాటన చేసే కులాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి, చదువుకు నోచుకున్నటువంటి కులాలు, ఉద్యోగానికి నోచుకున్నటువంటి కులాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని బీసీ జాబితా తయారు చేసినప్పుడే అప్పటి కమిషన్లు, బీసీ కమిషన్లు జాగ్రత్తగా 5 గ్రూపులుగా మార్చారు. ABCDE, కొత్తగా ఈ కూడా పెట్టారు. ఏ గ్రూప్లో సంచార జాతులు, బిచ్చాటన చేసేటటువంటి అత్యంత వెనుకబడిన కులాలు పెట్టారు. బి గ్రూప్లో వృత్తి కులాలు అవన్నిటి పెట్టారు. సిలో అర్జన్ క్రిస్టియన్స్ని పెట్టారు. డిలో ఇతర కులాలను పెట్టారు. ఈలో ముస్లిం మైనార్టీలను పెట్టారు. ప్రభుత్వం ఈరోజు బీసీ మరి ఎంబీసీ అని పెడుతుంది. బీసీ కులాలు అత్యంత వెనుకబడిన కులాలని. దీని మూలంగా తొలుత చూసేందుకు మంచిగానే అనిపించింది. దీనికి ఏం అత్యంత వెనుకబడిన కులాలకు మంచిగానే ఉంటుంది. కానీ ఈ మధ్య చాలా కులాల వాళ్ళు వచ్చి, ఏ గ్రూపులో ఉన్న కులాలు వచ్చి, రజకులు, నాయ బ్రాహ్మణులు, వడ్డెరలు, మత్స్యకారులు, జంగం వాళ్ళందరూ వచ్చి, అన్నగారు మా ఏ గ్రూప్ లోపల ఇతర కులాలను తెచ్చి కలిపితే మాకు ఇప్పుడున్న జాబులు కానీ మెడికల్ సీట్లు కానీ వచ్చే ప్రమాదం లేదు, వచ్చే అవకాశం లేదు, మాకు ఉన్న అవకాశాలని దెబ్బతింటాయని వాళ్ళు మొన్న వచ్చి అడిగారు. ఎందుకు అని నేనన్నా. అంటే బి గ్రూపులు ఉన్న గౌడ్లను ప్లస్ పద్మశాలీలను, ఈ 2 కులాలను ఇడిచిపెట్టి మిగతా 38 కులాలను తెచ్చి మమ్మల్నే కలుపుతారు. డి గ్రూపులు ఉన్న ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులను తప్పించి అన్ని కులాలు తెచ్చి ఏ గ్రూప్లో కలుపుతారు. అప్పుడు మా ఏ గ్రూపులో ఉన్న కులాలకు అన్యాయం జరుగుతుంది కదా. డి గ్రూప్లో ఉన్న కులాలను తెచ్చి బి గ్రూప్లో ఉన్న కులాలను తెచ్చి ఇలా కలిపితే బి గ్రూప్లో కూడా బి గ్రూప్ వాళ్ళు డి గ్రూప్ వాళ్ళని మా దానిలో కలిపితే మాకు అన్యాయం జరుగుతుందని బి గ్రూప్ వాళ్ళు, ఈ గ్రూప్లో ముస్లింలు ఇతర మైనారిటీలో కలిపితే బి గ్రూప్కు, ఏ గ్రూప్కు, డి గ్రూప్కు కూడా మాకు అన్యాయం జరుగుతాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ మాకు దెబ్బతింటాయి. మేము ఇప్పుడే ABCDE గ్రూపులు ఉంటేనే ఎవరి వాటా వాళ్ళకి లభిస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి 2 గ్రూపులుగా చేస్తే అన్ని కులాలు, ఒక 5 కులాలు తప్ప వీళ్ళు ప్రభుత్వమే వాళ్ళు చెప్పేది. దీన్ని ఇంకా బీసీ కమిషన్ నిర్ధారణ గౌడ్లు, పద్మశాలీలు, ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు 5-6 కులాలు తప్ప అన్ని కులాలని ఎంబీసీలో చేస్తామనంటే 112 కులాల 5 కులాలు తీసేసి 107 కులాలను ఒకటే కలిపితే ఈ 107 కులాలను ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన రజకులకు, నాయ బ్రహ్మణులకు, వడ్డెరలకు మాకు ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి. ఏ గ్రూపే బాగుంది మాకని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం ఏముందని మీరు భావిస్తూ ఉన్నారు? అంటే ప్రభుత్వం ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం. బీసీ ఎంబీసీ అని కొట్లాడుకుంటూ కూర్చోండి, లేకపోతే ఇంకో కులం ఇంకో కులాల మధ్య కొట్లాడుకుంటూ కూర్చోండి. ఇది రాజకీయ కారణాలతోటి రాజకీయ కోణంలో చూడవలసిన అంశం కాదు. ముఖ్యమంత్రి గారికి మేము ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పాం, ఈ కులాలకు ఆల్రెడీ గ్రూపులు ఉన్నాయి, రేపు ఈ కులాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి, మా ఫెడరేషన్లు తీసేస్తున్నారు, బీసీ కార్పొరేషన్కి బడ్జెట్ కేటాయించలేదు, ఈ విధమైనటువంటి బీసీ ఎంబీసీ చేస్తే ఇక్కడున్న కులాల మధ్య మొదట కులాలకు అర్థం కాలేదు. చాలా కులాలకు నేను కూడా వాళ్ళకు సెంటిమెంట్ ఉంది, ఎంబీసీల మనతో ఒకటి కావాలని అంటే సరే, కానీ మంచిదే కదా. నా పోరాటం కూడా ఒక కులం కోసం కాదు. బీసీ జాబితాలో ఉన్నటువంటి 112 కులాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 142 కులాలకు బెనిఫిట్ చెందాలి, అభివృద్ధి చెందాలని చెప్తున్న లెక్క ప్రకారం బీసీలలో అందరూ సమానమే అనే విధంగా చెప్తా ఉన్నారు. బీసీలందరికీ ఒకే వరమైన ఆ విధంగా కాదు. జనాభా రీత్యా కొందరికి ఎక్కువ అవకాశాలు రావచ్చు, ఉద్యోగ రంగంలో ఉండొచ్చు. కానీ సామాజిక వివక్షత, ఆర్థికపరమైనటువంటి పద్ధతిలో అన్ని కులాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కులాలు ఎవరైనా అధికారంలోకి వచ్చారా? ఈ కులాలు ఎవరైనా రాజకీయ నాయకులు జనాభా ప్రకారం వచ్చారు? రాలేదు. అన్ని కులాలను సమదృష్టితో చూస్తున్నాము. అందరికీ సమాన అవకాశాలు రావడానికి ABCDE గ్రూపులు ఉన్నాయి. ఇంకా మోర్ డిసెంట్రలైజేషన్ కావాలి. ఇంకా ఈ కులాల్లో ఇంకొన్ని అత్యంత వెనుకబడిన కులాలకు ఇవ్వాలంటే 5 గ్రూపులను ఉండబోయి 10 గ్రూపులు చేయాలి. 2 గ్రూపులు చేస్తే ప్రతి గ్రూపు కూడా గ్రూపులు ఉన్న వాళ్ళు అభద్రత. మీ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందు ఉంచుతారా? ఏ గ్రూప్లో A1 A2, B B1, D D1, E E1
ఇట్లా చేస్తే ఈ కులాలలో ఉన్న ప్రతి గ్రూపులో ఉన్నటువంటి ఈ కులాల లోపల మోర్ డిసెంట్రేషన్ ఇది కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో ఉంది ఇది. అదేవిధంగా మహారాష్ట్ర తమిళనాడులో బీసీ ఎంబీసీ ఉంటే వాళ్ళందరూ అంటారు మాకు 5 గ్రూపులు 6 గ్రూపులు చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ విధంగా దీని మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని కుల సంఘాలతోటి ఆయా కులాల వాళ్ళతోటి చర్చ జరిగినాక ఈ కులాలకు మరింత ప్రయోజనకరంగా ఉండేటటువంటి పద్ధతి ఏది ఉంటే ఆ సొల్యూషన్లో దానికి మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా బీసీలలో విభేదాలు క్రియేట్ చేసేటువంటి ఒక పరిస్థితి తప్ప ఎంబీసీలను ఒక వర్గంగా ఏర్పాటు చేయడం ద్వారా ఆ అత్యంత వెనుకబడినటువంటి కులాలకు ఏ విధంగా న్యాయం జరగదు. మరోవైపు కులాల మధ్య విభేదాలు వైషమ్యాలు వస్తాయని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు అంటున్నారు. దీనిపైన తన ప్రతిపాదనగా ఇప్పుడున్నటువంటి బీసీలు ఏదైతే ఏబిసిడి 5 వర్గాలు ఉన్నాయో వాటిని 10 గ్రూపులుగా తయారు చేసినా ఇబ్బంది ఉండదు. కానీ ఎంబీసీలుగా ప్రత్యేకించి బీసీ ఎంబీసీలు అనేది డివైడ్ చేస్తే మాత్రం తప్పకుండా కొంత మేరకు నష్టం జరుగుతుంది బీసీలకని ఆయన ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రాకేష్, TV9 హైదరాబాద్.